బెస్ట్ మోరల్ స్టోరీస్. కోటి కోసం కోటి విద్యలు అంటారు పెద్దలు. ఈ లోకంలో ఎవరెంత కష్టపడ్డా ఆఖరికది తిండి కోసమే. తమ కడుపు నింపుకోవడానికి, తన తిండి కోసం, కుటుంబం కోసం నిత్యం పోరాడే ఒక సాధారణ పకోడీ వ్యాపారి కథ ఇది. అది సూర్యాపురం అనే ఒక చిన్న కుగ్రామం. ఆ గ్రామంలో ఎండాకాలం ముగిసి మెల్లమెల్లగా వానాకాలం ప్రారంభం కాబోతోంది. కానీ ఆ వానాకాలం వల్ల వచ్చిన ఆనందం కంటే గత ఎండాకాలం వల్ల వచ్చిన నష్టాలే ఆ ఊరి పకోడీ వ్యాపారి వీరయ్యకు దిగులును మిగిల్చాయి. వీరయ్య సూర్యాపురంలో ఒక చిన్న భోజనశాల నడుపుతున్నాడు. కానీ గత ఎండాకాలంలో ఎండలు విపరీతంగా కాయడం వల్ల అతని భోజనశాలలో పకోడీ అమ్ముడు పోక అతనికి నష్టాలు వచ్చాయి. ఒకరోజు వీరయ్య ఇంటికెళ్ళి తన భార్య వీరమ్మతో బాధగా, వీరమ్మ, ఈ నెల గడవడం చాలా కష్టంగా ఉంది. గత ఎండాకాలంలో ఎండల వల్ల జనం బయటికే రాలేదు. భోజనశాలలు వేసిన పకోడీ వేసినట్టే మిగిలిపోయి చాలా నష్టం వచ్చింది. గల్లా పెట్టెలు చూస్తే ఒక్క రూపాయి కూడా లేదు. అవునండి, నేను చూస్తూనే ఉన్నాను కదా. ఇంట్లో వంట సరుకులు కూడా అయిపోతున్నాయి. ఉప్పు పప్పుతో సహా అన్ని సామాన్లు తక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే మనం తినడానికి తిండి కూడా ఉండదండి. నాకు అదే దిగులుగా ఉంది వీరమ్మ. సరిగ్గా తినడానికి తిండి లేకపోతే మనం మరుసటి రోజు పనెలా చేయగలం? ఏదో ఒక పనైనా చేసి డబ్బులు తేవాలి. లేకపోతే మనకి రోజు గడవడం చాలా కష్టం. మరేం చేస్తారు? భోజనశాలకి ముడి సరుకు తేవాలన్నా డబ్బులు కావాలి కదా. శనగపిండి, ఉల్లిపాయలు, నూనె లేవు. ఇవి లేకుండా పకోడీ ఎలా వేస్తారు? నాకు ఆలోచనుంది. మన పొరుగువాడు సుందరం దగ్గరికి వెళ్తాను. అతను నాకు మంచి మిత్రుడు కదా. అతన్ని అప్పడిగి చూస్తాను. సుందరం గారి దగ్గరకా? ఆయన మంచివాడే కాని పోయినసారి ఆయనకు కూడా పంట సరిగ్గా పండక ఇబ్బందుల్లోనే ఉన్నాడని విన్నాను. అలాంటివాడు మనకి డబ్బులిస్తాడా? నాకు వాడికంటే మంచి మిత్రుడు లేడు వీరమ్మ. ఒకసారి అడిగి చూస్తానేమంటాడు. వీరయ్య వెంటనే సుందరం ఇంటికి బయలుదేరాడు. అప్పుడు సుందరం ధాన్యపు బస్తాలు సర్దుతున్నాడు. వీరయ్యను చూసి సుందరం ఆహ్వానించాడు. రా వీరయ్య, ఏంటి ఇలా వచ్చావు? నీ ముఖం చూస్తే చాలా దిగులుగా ఉంది. ఏమైంది? ఏం చెప్తాను సుందరం, గత ఎండాకాలం నన్ను దెబ్బతీసింది. భోజనశాలలో వ్యాపారం అస్సలు సాగలేదు. ఇంట్లో తినడానికి సామాన్లు లేవు. వ్యాపారానికి ముడి సరుకు తేవాలన్నా డబ్బులు లేవు. అందుకే నీ దగ్గర ఏమైనా డబ్బుంటే అప్పిస్తావేమో అని అడగడానికొచ్చాను. వీరయ్య, నువ్వు అడిగితే నేను లేదు అన్నను. కానీ పోయినసారి నాకు కూడా పంట సరిగ్గా పండలేదు. వర్షాలు లేకపోవడం వల్ల చాలా నష్టపోయాను. నా దగ్గర కూడా డబ్బులకి ఇబ్బందిగానే ఉంది. అవునా సుందరం? సరేలే, నీ ఇబ్బంది నేను అర్థం చేసుకోగలను. నేనింకెవరినైనా అడిగి చూస్తానులే. ఆగు వీరయ్యా, నువ్వు ఖాళీ చేతులతో వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నువ్వు అడిగినంత డబ్బులు నేను ఇవ్వలేను, కానీ నా దగ్గరున్న ధాన్యం అమ్మిన డబ్బులు కొన్నున్నాయి అని సుందరం తన దగ్గరున్న కొన్ని డబ్బుల్ని తీసి వీరయ్య చేతిలో పెట్టాడు. సుందరం సహాయం చేయడంతో వీరయ్య కళ్ళలో ఆనంద బాష్పాలు రాలాయి. చాలా ధన్యవాదాలు సుందరం, నువ్వు నన్ను కాపాడావు. నేను త్వరగానే నీ అప్పు తీర్చేస్తాను. అప్పు గురించి ఇప్పుడు ఆలోచించకు వీరయ్యా. ముందు నువ్వు నీ వ్యాపారం చూసుకో, ఇంట్లో సామాన్లు తీసుకో. వీరయ్య ఆ డబ్బులతో వెంటనే సంతకు వెళ్ళి ఇంటికి కావలసిన సరుకులతో పాటు తన భోజనశాలకు కావలసిన శనగపిండి, ఉల్లిపాయలు, నూనె అవి తీసుకుని ఇంటికొచ్చి వీరమ్మకి చూపించాడు. సుందరం గారు నిజంగానే చాలా మంచివారు. సమయానికి సాయం చేశారు. అవును వీరమ్మ, ఈ డబ్బుతో నేను ముడి సరుకు తీసుకొచ్చాను. కానీ ఈ వానాకాలంలో మనం ఎలాగైనా వ్యాపారాన్ని బాగా సాగించి సంపాదించి సుందరం అప్పు తీర్చేయాలి. అందుకు మనం ఏం చేస్తే బాగుంటుందంటావు? అలా అడుగుతారేంటి? ఎప్పట్లాగే భోజనశాల తెరుద్దాం. ఈ వానాకాలంలో వర్షాలు బావుంటే జనం వస్తారు. అప్పుడు మనకి ఆదాయం వస్తుంది. అలా కాదు వీరమ్మ, గత వానాకాలంలో మనం చూశాం కదా. వర్షం పడితే జనం ఊర్లో ఉండే మన భోజనశాల దాకా రారు. ఇంట్లోనే కూర్చుంటారు.
అందుకే ఈ వర్షాకాలంలో మనం తెలివిని ఉపయోగించి వ్యాపారం చేయాలి. తెలివిగా అంటే ఏం చేస్తారు? మీ మనసులో ఏవైనా ఆలోచన ఉందా? ఇప్పుడైతే ఏమీ తోచడం లేదు వీరమ్మ. ఆ రాత్రి వీరయ్య పడుకున్నాడు కాని అతనికి అస్సలు నిద్ర రాలేదు. వర్షాకాలంలో వ్యాపారం ఎలా సాగించాలి అని ఆలోచిస్తూనే ఉన్నాడు. మెల్లగా మరుసటి రోజు ఉదయం వీరయ్యకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అతను వెంటనే వీరమ్మని పిలిచాడు. వీరమ్మా, వీరమ్మా, త్వరగా రా, నాకొక గొప్ప ఆలోచన వచ్చింది. ఏంటండి ఉదయమే రచ్చ చేస్తున్నారు? ఏం ఆలోచన వచ్చింది? మనం ఒకే దగ్గర కూర్చుని భోజనశాలలో పకోడీలు అమ్మడం వల్ల మన దగ్గర దారిలో ఉన్నవాళ్ళు మాత్రమే వస్తున్నారు. కానీ మన భోజనశాలకు దూరంగా ఉన్నవాళ్ళు, పొలాల్లో పనిచేసే వాళ్ళు రాలేరు కదా. అదే మనం పాత ఎడ్ల బండి మీద పకోడీ వేసి ప్రతి దారికి వెళ్ళి అమ్మితే ఎలా ఉంటుంది? ఎడ్ల బండి మీద పకోడీ అమ్మడమా? ఇదివరకు మన ఊర్లో ఎవ్వరూ ఇలా చేయలేదు కదా. వర్షంలో పకోడీ బండి మీద ఎలా అమ్ముతాము? పకోడీ తడిసి దెబ్బతింటుంది కదా. అక్కడే ఉందే నా తెలివైన ఆలోచన. ఈ వర్షాకాలంలో పొలాల్లో కూలీలు, వ్యవసాయదారులు పనిచేస్తూ ఉంటారు. ఎంతో కష్టపడి పనిచేస్తున్నప్పుడు చిన్న చిన్నగా వర్షం పడితే వాళ్ళకి వేడివేడి పకోడీ తినాలని ఉంటుంది. కానీ వాళ్ళు పొలాల్ని వదిలేసి ఊర్లో ఉన్న మన భోజనశాల దాకా రాలేరు కదా. అదే మనం వాళ్ళున్న చోటికి వెళ్తే వేడివేడి పకోడీ మన దగ్గర కొంటారు. మనకి ఆదాయం దొరుకుతుంది. ఏమంటావ్? అవునండి, ఈ ఆలోచన చాలా బావుంది. పొలాల్లో పనిచేసే కూలీలకి వేడివేడి పకోడీ దొరికితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. కానీ వర్షం పడితే అడవిదారిలో ఎడ్లబండి తడిసిపోతుంది కదా. దానికి నేనొక ఉపాయం చేస్తాను. మన పాత ఎడ్లబండిని వర్షాన్ని తట్టుకునే విధంగా కట్టెలతో సిద్ధం చేస్తాను. దానిపైన తాటి చెట్టు ఆకుల్ని గట్టిగా కట్టి ఒక చిన్న ఇల్లులా కడతాను. లోపల పొయ్యి పెట్టి వేడివేడి పకోడీ వేసినా వర్షపు నీరు పడదు. సరేనండి, మీరు చెప్పింది చాలా బావుంది. వెంటనే మన ఎడ్లబండిని సిద్ధం చేయండి. ఊర్లో ఉన్న జనం వీరయ్య పాత ఎడ్లబండిని సిద్ధం చేయడం చూసి హేళనగా మాట్లాడుకున్నారు. రే వీరయ్య, ఏంటి ఎడ్లబండిని సిద్ధం చేస్తున్నావు? పకోడీ వ్యాపారం మానేసి ఊరూరు తిరిగి ఉప్పు అమ్మి వ్యాపారం చేద్దామని చూస్తున్నావా ఏంటి? లేదు మల్లయ్య, నేను చేసే వ్యాపారం నేను మానను. కానీ ఈ ఎడ్లబండితో నేనొక కొత్త ప్రయత్నం చేస్తున్నాను. కొత్త ప్రయత్నమా? పకోడీ వ్యాపారి ఎడ్లబండితో ఏం చేస్తాడో మాకు తెలియదా? నిన్ను చూస్తుంటే ఈ వానాకాలంలో వ్యవసాయం చేద్దామని పోతున్నట్టుంది. వీరయ్య, వ్యవసాయం నీ వల్ల కాదు. వీరయ్య ఎవ్వరి మాటల్ని పట్టించుకోలేదు. మెల్లగా తన ఎడ్లబండిపైన కట్టెలు గట్టిగా కట్టి దానిపైన తాటి చెట్టు ఆకుల్ని కప్పి గట్టిగా తాడులతో కట్టాడు. అది వర్షం పడినా సరే లోపలున్న వారికి ఏమీ తగలనంత గట్టిగా తయారైంది. లోపల పకోడీ వేయడానికి చిన్నపాటి పొయ్యి అన్నీ సర్దుకున్నాడు. మరుసటి రోజు వీరయ్య ఎడ్లబండి మీద ఊరి పొలాలకి బయలుదేరాడు. పొలాల్లో కూలీలు, వ్యవసాయదారులు పనిచేస్తున్నారు. అంతలో చిన్న చిన్నగా వర్షం రావడంతో కూలీలు పని ఆపేశారు. దూరంగా ఉన్న మర్రి చెట్టు దగ్గరికి వెళ్లి తలదాచుకున్నారు. అబ్బా, వర్షం మొదలైంది. ఈ వర్షంలో కాస్త వేడివేడిగా ఏవైనా తింటే ఎంత బావుంటుందో కదా. కానీ ఊర్లోని భోజనశాల చాలా దూరంగా ఉంది. అవును సుబ్బన్న, నాకు కూడా పకోడీ తినాలనుంది. కానీ ఈ వర్షంలో ఎవరెళ్తారు ఊరిదాకా? అంతలో దూరం నుండి గంట చప్పుడు వినిపించింది. వీరయ్య ఎడ్లబండి మెల్లగా మర్రి చెట్టు దగ్గరకు వచ్చింది. వీరయ్య బండి ఆపి గట్టిగా కేక వేశాడు. బాబూ, వేడివేడి పకోడీ, వర్షంలో వేడివేడి ఉల్లిపాయల పకోడీ సిద్ధంగా ఉంది. రండి బాబూ, రండి. ఇది మన వీరయ్య కదా? వీరయ్య, నువ్వు ఎడ్లబండి మీద పకోడీ తెచ్చావా? అబ్బా, నాకు అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. అవును సుబ్బన్న, మీరు పొలాల్లో పనిచేస్తూ ఉంటారు. వర్షం వస్తే ఊరి దాకా రాలేరు కదా అని నేనే మీ దగ్గరకు వచ్చాను. పకోడీ వేడివేడిగా ఉంది. ఓ పట్టు పడతావా? వీరయ్య, నాకు పకోడీ ఇవ్వు. వర్షంలో వేడి పకోడీ తింటుంటే ఆ ఆనందమే వేరు. వీరయ్య, నీ తెలివి చాలా గొప్పది. మా దగ్గరికి పకోడీ తేవడం వల్ల
మాకు చాలా సాయం అయింది. ఇదిగో పకోడీకి డబ్బులు తీసుకో. వీరయ్య, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, ఇంటికెళ్ళాక ఇస్తాను, సరేనా? సరే శివ. ఆ రోజు వీరయ్య ఎడ్లబండి మీద ఉన్న సరుకు మొత్తం అమ్ముడుపోయింది. వీరయ్య చాలా సంతోషంగా ఇంటికొచ్చాడు. అబ్బా, ఏమండి, ఈరోజు ఎన్ని డబ్బులొచ్చాయో చూసారా? గత ఎండాకాలం వారం మొత్తం చేసిన వ్యాపారం కంటే ఈ ఒక్క రోజు వచ్చిన ఆదాయమే చాలా ఎక్కువగా ఉంది. అవును వీరమ్మ, నా ఆలోచన బాగా పనిచేసింది. అన్నిసార్లు జనం మన దగ్గరికి రారు, కొన్నిసార్లు మనమే జనం ఉన్న చోటికి వెళ్ళాలి. అదే అసలైన తెలివి. ఈ డబ్బులతో నేను రేపటికి కావలసిన సరుకు కొంటాను. అలాగే సుందరం అప్పు తీర్చేయాలి. అవునండి, ఆయన మనకి సమయానికి సహాయం చేశాడు. నాకొక ఆలోచనుంది. రేపటి నుండి మీరు పకోడీతో పాటు ఉడకబెట్టిన వేరుశనగ కూడా అమ్మితే ఎలా ఉంటుంది? కూలీలు వేరుశనగ గింజల్ని కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. నిజమే వీరమ్మ, నువ్వు చాలా మంచి మాట చెప్పావు. పకోడీతో పాటు వేరుశనగ గింజల్ని ఉడికించి మిర్చి బజ్జీ కూడా అమ్మితే జనం ఇంకా ఇష్టపడతారు. అతను వెంటనే తన మిత్రుడు సుందరం ఇంటికి వెళ్ళాడు. సుందరం, ఇదిగో నువ్వు పోయినసారి నాకిచ్చిన డబ్బులు. అలాగే నువ్విచ్చిన డబ్బుతో పాటు నాకొచ్చిన లాభంలో కొంత భాగం కూడా నీకే ఇస్తున్నాను, తీసుకో. వీరయ్యా, ఏంటి అప్పు తీర్చేస్తున్నావా? అది కూడా 2 నెలలోనా? ఈ వర్షాకాలంలో నీ పకోడీ వ్యాపారం ఇంత బాగా సాగిందా? అవును సుందరం, నీ సహాయం వల్ల నేను ముడి సరుకు తీసుకున్నాను, ఎడ్ల బండి మీద వ్యాపారం చేశాను. దానివల్ల నాకు మంచి లాభం వచ్చింది. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే దానికి నువ్వే కారణం. వీరయ్య, నీ ధైర్యం, నీ తెలివి చాలా గొప్పవి. నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ డబ్బులతో నేను కూడా నా వ్యవసాయానికి కావలసిన సరుకు కొంటాను. కొంతకాలం గడిచింది. వీరయ్య పకోడీ వ్యాపారం వల్ల చాలా ఆదాయం వచ్చింది. అతను తన పాత పెంకుటిల్లుని తొలగించి ఒక చక్కటి మంచి ఇల్లు కట్టుకున్నాడు. ఇంట్లో ధాన్య బస్తాలు, సామాన్లు అన్నీ సమకూరాయి. వీరమ్మ కూడా చాలా ఆనందంగా ఉంది. ఒకరోజు సాయంత్రం వీరయ్య, వీరమ్మ, ఏమండి, ఆ రోజు మీరు గొణుగుతూ కూర్చున్నప్పుడు నేను చాలా భయపడ్డాను. మనకి తిండికి కూడా ఉండదేమో అనుకున్నాను. కానీ మీకొచ్చిన ఆ ఒక్క ఆలోచనే మన జీవితాన్ని మార్చేసింది. నిజమే వీరమ్మ, కోటి కోసం కోటి విద్యలు అంటారు కదా. మనం ఏ పని చేసినా అందులో శ్రమ ఉండాలి, దాంతోపాటు కొంచెం తెలివి కూడా ఉండాలి. సమయానికి తగినట్టుగా మనల్ని మనం మార్చుకుంటే ఎంతటి కష్టకాలమైనా సుఖకాలంగా మారుతుంది. అవునండి, మీ తెలివే మన నిజమైన అదృష్టం. ఇక నుంచి మనకెలాంటి కొరత ఉండదు. ఆ సూర్యాపురం గ్రామంలో ఇప్పుడు వీరయ్య అంటే కేవలం ఒక పకోడీ వ్యాపారి మాత్రమే కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా నిలదొక్కుకోవాలో నిరూపించిన ఒక తెలివైన మార్గదర్శి. ఆ గ్రామంలో పకోడీ సువాసన వీరయ్య తెలివిని అందరికీ గుర్తు చేస్తూనే ఉంటుంది. ఒక సుందరమైన గ్రామంలో గజేంద్రుడు అనే ఒక గొప్ప జమీందారు ఉండేవాడు. అతనికి ఎకరాలకి ఎకరాలు పొలాలు, లెక్కలేనంత డబ్బు, నగలు ఉండేవి. గజేంద్రుడికి తన సంపద చూసి చాలా గర్వం. ఊళ్ళో తనకంటే గొప్పవారు ఎవ్వరూ ఉండకూడదని, తన హోదానందరికీ ప్రదర్శించాలని అతనికెప్పుడూ ఆరాటంగా ఉండేది. దానికి తగ్గట్టుగానే అతని భార్య వసుంధర కూడా తన భర్త హోదాను చూసి మురిసిపోతూ ఉండేది. ఆ ఊరి చివర్నే రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి ఉన్న ఒక చిన్న పూరి గుడిసె, 2 ఎకరాల మెట్టపొలమే అతని ఆస్తి. తన భార్య సీతతో కలిసి ఎంతో నిజాయితీగా కష్టపడి పనిచేసుకుంటూ ఉన్నంతలో ఇతరులకు సాయం చేస్తూ ప్రశాంతంగా జీవించేవాడు రామయ్య. ఒకరోజు గజేంద్రుడు తన ఇంట్లో చుట్టుపక్కల ఊళ్ళ జమీందారులందరికీ, తన స్నేహితులకు ఒక గొప్ప విందు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఏమే వసుంధరా, అంతా సిద్ధమైందా? ఈ రోజు మన ఇంట్లో జరిగే విందు గురించి ఈ జిల్లా మొత్తం మాట్లాడుకోవాలి. ఆ వంటవాళ్లు అన్ని రకాల కూరలు, పిండి వంటలు చేస్తున్నారో లేదో ఒకసారి వెళ్ళి చూడు. మీరస్సలు కంగారు పడకండి. ఉదయం నుంచి వంటవాళ్ల నెత్తిన కూర్చొని మరీ అన్నీ చేయిస్తున్నాను. మన విందులో వడ్డించే ప్రతి పదార్థం దేవామృతంలా ఉండాలి. 6 రకాల పాయసాలు,
10 రకాల స్వీట్లు, 20 రకాల కూరలు, పులిహోర, గారెలు, బూరెలు, ఒకటేంటి 50 రకాల వంటకాలు సిద్ధమవుతున్నాయి. మన బంధువులు, స్నేహితులు ఈ విందు చూసి ఆశ్చర్యపోవాల్సిందే. అలా ఉంటేనే నా పేరు నిలబడుతుంది. మొన్న పక్క ఊరి ప్రతాప్ వాళ్ళింట్లో జరిగిన విందు చూశాను కదా, అందులో 30 రకాలే పెట్టారు. వాడికంటే నా విందు గొప్పగా ఉండాలి. మన ఇంట్లో ఉండే రత్న కంబళ్ళు బయటికి తీయించి వేయించు. వెండి కంచాలు, బంగారు గ్లాసుల్లో వడ్డం జరగాలి. అన్నీ అలాగే జరుగుతున్నాయండి. మీరు వెళ్ళి అతిథుల్ని స్వాగతించడానికి సిద్ధమవ్వండి. ఈపాటికే అందరూ వచ్చే సమయం ఆసన్నమైంది. అలా గజేంద్రుడు ఎంతో గర్వంగా తన పెద్ద భవనం ముందు కూర్చుని ఉన్నాడు. ఇంతలో పేదవాడైన రామయ్య గజేంద్రుడి ఇంటికి విందు వంటల కోసం అవసరమైన విస్తరాకులు, వంట చెరకు తీసుకుని అక్కడికొచ్చాడు. అయ్యా గజేంద్రబాబుగారు, వంటల కోసం మీరడిగిన విస్తరాకులు, ఎండు కట్టెలు తీసుకొచ్చానయ్యా. ఎక్కడ పెట్టమంటారు? హూరిని దుంపదగా. నేనింత ఖరీదైన బట్టలు వేసుకుని పట్టుపరుపుల మీద కూర్చొనుంటే ఈ దుమ్ము పట్టిన బట్టలతో నా ఎదురుగా వస్తావా? ఆ కట్టెలు, ఆకులు వంటగది వెనుక వైపు పారేసి నీకు రావాల్సిన కూలీ డబ్బులు నా గుమాస్తా దగ్గర తీసుకొని వెళ్ళిపో. ఇక్కడే నిలబడకు. నా అతిథులు నిన్ను చూస్తే నా పరువు పోతుంది. అలాగేనయ్యా, మీరు కోప్పడకండి. నేనటు వెనక నుంచే వెళ్ళిపోతాను. ఈరోజు మీ ఇంట్లో పెద్ద విందు జరుగుతున్నట్టుంది. ఊరంతా మంచి వాసనలొస్తున్నాయి బాబుగారు. వాసనలు రాక ఏమవుతాయిరా? నా ఇంట్లో విందంటే ఆషామాషీ వ్యవహారం అనుకున్నావా? చుట్టుపక్కల 10 ఊళ్లల్లో నా అంత ధనవంతుడు లేడు. నేల మీద రత్న కంబళ్ళు, పైన పట్టు పందిళ్ళు వేయించాను. 50 రకాల వంటలు చేయిస్తున్నాను. అసలు నీ జీవితంలో ఎప్పుడైనా ఇన్ని రకాల వంటల పేర్లు విన్నావా రామయ్య? లేదు బాబుగారు, మేవెంతో పేదవాళ్ళం. రోజంతా కష్టపడితే గాని మాకు 2 పూటలా గంజి దొరకదు. ఇన్ని రకాల వంటలు మాకెక్కడివి? అవునులే, మీ పేదవాళ్ల బతుకులు ఇంతే. పొద్దున్న లేస్తే ఆ సత్తుపిండి, గంజి నీళ్లు, రోటి పచ్చడి ఇవే కదా మీరు తినేది. నేను తినే ఒక్క పూట భోజనం ఖర్చుతో నీలాంటి వాళ్ళు జీవితాంతం బతికేయచ్చు తెలుసా? నా విందులో ఒక్క స్వీటు ముక్క కూడా మీకు దక్కదు. ఎందుకంటే ఆ రుచి మీకు అర్థం కాదురా. నిజమే బాబుగారు, మీరు ధనవంతులు, రకరకాల రుచులు ఆస్వాదిస్తారు. మేమా పేదవాళ్ళం, కడుపు నింపే గంజిలో అమృతాన్ని చూసుకుంటాం. ఆ భగవంతుడు ఎవరికేది రాసి పెడితే అదే జరుగుతుందిలేండి. కష్టపడి పనిచేసిన తర్వాత ఆకలితో తాగే ఆ గంజి నీళ్లు కూడా మాకు చాలా రుచిగానే ఉంటాయ్యా. ఇక నేను వెళ్ళొస్తాను బాబుగారు. అలా చెప్పి రామయ్య ఎంతో నమ్రతగా అక్కడ్నించి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి గజేంద్రుడి స్నేహితులైన ప్రతాప్, శేఖర్ విందుకొచ్చారు. గజేంద్రుడు వారందరికీ ఎంతో గొప్పగా స్వాగతం పలికాడు. వెండి కంచాల్లో వారికి భోజనాలు వడ్డించారు. ఆహా గజేంద్ర, నీ విందు చూస్తుంటే దేవేంద్రుడి విందు కూడా దీని ముందు సరిపోదు అనిపిస్తోంది మిత్రమా. ఈ పాయసం రుచి చూడు, అసలు నమిలే పనే లేకుండా గొంతులోకి జారిపోతోంది. ఇన్ని రకాల వంటలు బహుశా ఈ రాజ్యానికి రాజు కూడా తన విందులో పెట్టి ఉండడు. అవును ప్రతాప్, నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. అసలు ఈ వెండి కంచాల్లో భోజనం చేస్తూ ఉంటే వీడి రాజసమేంటో మనకి తెలిసిపోతోంది. గజేంద్రుడికి ఉన్న సంపద, పేరు ప్రఖ్యాతులు మనందరికీ గర్వకారణం. గజేంద్రుడు సంతోషంతో ఉప్పొంగిపోతూ, మీలాంటి గొప్పవారు నా విందును మెచ్చుకోవడం నా అదృష్టం. డబ్బుంటే సరిపోదు, దాన్ని ఎలా ఖర్చు పెట్టి అందరితో సేవలు చేయించుకోవాలో కూడా తెలియాలి. ఆ పేదవాళ్లున్నారు చూశారు, వాళ్లకి రుచులేం తెలుస్తాయి? వాళ్ళు జన్మంతా ఆ మట్టి గిన్నెల్లో గంజి తాగడానికే సరిపోతుంది. మనం మాత్రమే ఈ అదృష్టాన్ని అనుభవించగలం. నిజమే గజేంద్ర, ఆ పేదవాళ్లను చూస్తే నాకు జాలి కూడా వేయదు. వాళ్ళకి అదృష్టం లేదు, అందుకే అలా పుట్టారు. సరేలే, వాళ్ల గురించి మాట్లాడుకొని మన విందు రుచి ఎందుకు పాడు చేసుకోవడం? అలా ఆ ధనవంతులంతా విందులో రకరకాల వంటకాలు తింటూ, పేదలను హేళన చేస్తూ, తమ సంపద గురించి గొప్పలు చెప్పుకుంటూ ఆ రోజంతా గడిపారు. అదే సమయంలో తమ చిన్న గుడిసెలో రామయ్య, అతని భార్య సీత ఒక మట్టి గిన్నెలో గంజి, అన్నం,
కొద్దిగా గోంగూర పచ్చడి వేసుకుని ఎంతో తృప్తిగా భోజనం చేస్తున్నారు. ఏమండి, ఇవాళ జమీందారు గారి ఇంట్లో విందు కదా, మీరు కట్టెలివ్వడానికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఏమైనా అన్నారా? ఆయన కోపం ఎక్కువ అంటారు కదా. ఆయన కోపం ఆయింది, మన బతుకు మనది సీత. ఆయనేదో పెద్దవాడు, డబ్బుందన్న గర్వంతో 2 మాటలు అన్నాడు. మనం దానికి బాధపడితే ఎలా? ఆయనివాళ్ల 50 రకాల వంటలు తింటున్నాడు. మనము ఈ గంజినీళ్లు తాగుతున్నాం. కాని కడుపు నిండిన తర్వాత ఆయనకైనా మనకైనా వచ్చేది ఒకటే నిద్ర. మీరు చెప్పేది నిజమేనండి. మనకున్న దాంట్లో తృప్తి పట్టమే నిజమైన సంతోషం. ఈ గోంగూర పచ్చడి, గంజి అన్నం మీతో కలిసి ప్రశాంతంగా తింటూ ఉంటే నాకిదే పెద్ద విందులా అనిపిస్తోంది. మనకెలాంటి అప్పుల్లేవు, ఎవ్వర్నీ మోసం చేయలేదు. ఆ భగవంతుడు మనకి మంచి మనసు ఇచ్చాడు. అది చాలండి. అవును సీత, మనిషికి సంపద కంటే గుణం ముఖ్యం. రేపు మనకి ఏ ఆపద వచ్చినా సాయం చేసే చేతులు కావాలి కాని ఈ వెండి బంగారాలు కాదు కదా. సరేలే, పొద్దున్నే లేచి మళ్ళీ పొలానికి వెళ్ళాలి. పడుకుందాం పదా. అలా 2 నెలల కాలం గడిచింది. ఒకరోజు గజేంద్రుడు ఒక పెద్ద వ్యాపారం నిమిత్తం పక్క రాజ్యానికి ఒంటరిగా అడవి మార్గం గుండా వెళ్లాల్సి వచ్చింది. తన వెంట చాలా బంగారు నాణేలు, విలువైన వజ్రాల ఉంగరాలు తీసుకుని వెళ్తున్నాడు. ఎవరికీ తెలియకుండా రహస్యంగా వెళ్తే సురక్షితం అనుకున్నాడు. కాని అడవి మధ్యలో కొంతమంది కరుడుగట్టిన దొంగలు గజేంద్రుణ్ణి అడ్డగించారు. ఏయ్, ఆగక్కడా! నీ దగ్గరున్న మూట కింద పెట్టు. ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసి మా చేతిలో పెట్టు, లేదంటే ప్రాణాలు తీసేస్తాం. అయ్యా, నేను జమీందార్ను, నన్నేమి చేయకండి. నా దగ్గర ఉన్నదంతా తీసుకోండి, కాని నన్ను వదిలేయండి. అప్పుడు దొంగలు గజేంద్రుడి దగ్గరున్న సంపదంతా లాక్కున్నారు. మరుసటి రోజు ఉదయం గజేంద్రుడు ఎలాగోలా అడవి దాటి దగ్గర్లోని ఊరు చేరుకున్నాడు. ఆ ఊర్లోని అతని ప్రాణ స్నేహితుడైన ప్రతాప్ ఇల్లుంది. గజేంద్రుడు నేరుగా ప్రతాప్ ఇంటికి వెళ్ళాడు. ప్రతాప్, ప్రతాప్, తలుపు తీ మిత్రమా, నేను గజేంద్రుణ్ణి. ప్రతాప్ తలుపు తీసి ఆశ్చర్యంగా, గజేంద్ర, ఏంటిది? ఏమైంది నీకు? మిత్రమా, నేను వ్యాపారం కోసం వెళ్తూ ఉంటే దొంగలు నా సంపదంతా దోచుకున్నారు. నా దగ్గరిప్పుడు చిల్లి గవ్వ కూడా లేదు. నాకు బాగా ఆకలిగా ఉంది, దప్పికగా ఉంది. 2 రోజుల నుంచి ఏమీ తినలేదు. ముందు నాకు కాస్త అన్నం పెట్టి ఆ తర్వాత ఒక బండి మాట్లాడి నన్ను మా ఊరికి పంపించు. నీ ఈ ఉపకారం నేను జీవితాంతం గుర్తుంచుకుంటాను. ప్రతాప్ ముఖం చిట్లించి, అయ్యయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది గజేంద్ర. అంత సంపద పోయిందంటే నాకే గుండె ఆగినంత పనైంది. కాని ఏమనుకోకు మిత్రమా, మా ఇంట్లో ఇప్పుడు పరిస్థితి బాలేదు. మా ఆవిడకి జ్వరంగా ఉంది, వంటేమీ చేయలేదు. పైగా నా దగ్గర బండి మాట్లాడ్డానికి చేతిలో డబ్బులు కూడా లేవు. నువ్వీ పరిస్థితిలో మా ఇంట్లో ఉంటే అందరూ ఏమనుకుంటారో అని నాకు భయంగా ఉంది. నువ్వు కాస్త ముందుకెళ్తే శేఖర్ ఇల్లు వస్తుంది కదా, వాడి దగ్గరికి వెళ్ళు. వాడు తప్పకుండా నీకు సాయం చేస్తాడు. నన్ను క్షమించు. అది విన్నాక గజేంద్రుడు ఆశ్చర్యపోయాడు. తన విందులో గొప్పలు చెప్పిన స్నేహితుడు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా గెంటేశాడని అతనికర్థమైంది. బాధని దిగమింగుకొని శేఖర్ ఇంటికి వెళ్ళాడు. శేఖర్, శేఖర్, నేను గజేంద్రుణ్ణి, దయచేసి బయటికి రా. శేఖర్ బయటికొచ్చి చూసి, ఓరి భగవంతుడా! గజేంద్ర, నీకేమైంది? ఇలా దరిద్రుళ్లా ఉన్నావేంటి? దొంగలంతా దోచేసుకున్నారు శేఖర్. ప్రతాప్ నాకు సాయం చేయలేదు. కనీసం నువ్వైనా నాకు కాస్త అన్నం పెట్టి సాయం చేయి. నా కడుపు మండిపోతోంది. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను. నన్ను మా ఇంటికి చేర్చవా? చూడు గజేంద్ర, నువ్వు చెప్పేది చూస్తుంటే నాకు భయంగా ఉంది. దొంగలు కొట్టారు అంటున్నావు. రేపు పోలీసులొచ్చి నన్ను విచారిస్తే నాకనవసరమైన తలనొప్పులొస్తాయి. నా పరువు పోతుంది. పైగా ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదు కాబట్టి నువ్వు నా ఇంట్లో ఉంటే నాకే నష్టం. నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. వెళ్ళు వెళ్ళు, నాకు చాలా పనులున్నాయి. గజేంద్రుడికి గుండె బద్దలైనంత పనైంది. ఎవరికైతే నేను వెండి కంచాల్లో విందులు పెట్టానో వాళ్ళీ రోజు నాకు గుక్కె నీళ్లు కూడా ఇవ్వలేదు. డబ్బున్నప్పుడే వీళ్ళంతా నా స్నేహితులు.
అని కన్నీరు పెట్టుకున్నాడు. తన సొంత ఊరు వైపు నడుస్తూ ఊరి పొలిమేరల్లో ఉన్న ఒక చెట్టు కింద స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు కొంతసేపటికి పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న పేద రైతు రామయ్య చెట్టు కింద పడున్న గజేంద్రుణ్ణి చూశాడు. దగ్గరికెళ్ళి చూసి జమీందారని గుర్తుపట్టాడు. అయ్యో భగవంతుడా! జమీందార్ గారు, బాబుగారు, ఏవైంది మీకు? బాబుగారు, బాబుగారు, కళ్ళు తెరవండి అంటూ రామయ్య వెంటనే తన భార్య సీతను పిలిచి ఇద్దరూ కలిసి గజేంద్రుణ్ణి తమ చిన్న పూరి గుడిసెలోకి తీసుకెళ్లారు. ఏవండి, బాబుగారి ముఖం చూస్తుంటే బాగా నీరసంగా ఉన్నారు. ఆకలితో కళ్ళు తేలేస్తున్నారు. ఆయనకి ముందు ప్రాణం లేచి రావాలంటే కాస్త గంజి కాచిస్తాను. అవును సీత, మన కోసం దాచుకున్న కొద్దిపాటి బియ్యంతో వేడిగా గంజి కాచి తీసుకురా. ఆయన ప్రాణాలు కాపాడటం మన బాధ్యత. అనగానే సీత ఎంతో ప్రేమగా మట్టి గిన్నెలో వేడివేడి గంజి తీసుకొచ్చి గజేంద్రుడికి తాగించింది. ఆ గంజి అతని శరీరంలోకి వెళ్లగానే ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. ఎదురుగా తనొకప్పుడు అవమానించిన రామయ్య, అతని భార్య సీత ఎంతో ఆప్యాయంగా చూస్తున్నారు. రామయ్య, నువ్వా? నేనెక్కడున్నాను? ఇది నా పూరి గుడిసె బాబుగారు. మీరు ఊరి పొలిమేరల్లో స్పృహ తప్పి పడిపోయుంటే ఇక్కడికి తీసుకొచ్చాం. మీకెవరో బాగా కొట్టి గాయాలు చేశారు. ఇప్పుడు ఎలా ఉంది బాబుగారు మీకు? గజేంద్రుడు ఏడుస్తూ, రామయ్య, నన్ను క్షమించు. నేను 50 రకాల వంటలతో విందులు చేసుకొని గర్వపడ్డాను. నా విందులు తిన్న స్నేహితులు నన్ను ఆపదలో కుక్కను గెంటే కంటే దారుణంగా గెంటేశారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. కానీ నేను నిన్ను, నీ పేదరికాన్ని చూసి ఎన్నో మాట్లాడినాను. అయినా కూడా నువ్వవి ఏవీ మనసులో పెట్టుకోకుండా నన్ను నీ ఇంటికి తెచ్చుకొని నా ప్రాణాలు కాపాడావు. ఈరోజు నీ భార్య పెట్టిన ఈ గంజి నీళ్లలో ఉన్న రుచి, అమృతం లాంటి తీపి నా 50 రకాల విందులో ఏనాడు లేదు రామయ్య. డబ్బు అనేది మనిషికి గర్వాన్నిస్తుంది, కానీ మంచి మనసు మాత్రమే మనిషికి ప్రాణాన్నిస్తుందని ఈ రోజు నాకు తెలిసొచ్చింది. అలా అనకండి బాబుగారు. ఆపదలో ఉన్నవారికి అన్నం పెట్టడం ప్రతి మనిషి ధర్మం. మేమేమీ గొప్ప పని చేయలేదు. మాకున్నది మీతో పంచుకున్నాం, అంతే. మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి. అవును బాబుగారు, డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ మన ఇరుగు పొరుగు, మన తోటి మనుషులే మనకు నిజమైన ఆస్తి. మీరు ఆరోగ్యంగా కోలుకున్న తర్వాత నేను స్వయంగా మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దిగబెడతాను. మీరు మనసు పాడు చేసుకోకండి. లేదు రామయ్య, నువ్వే నిజమైన ధనవంతుడివి. నీ గుడిసె ముందు నా భవనం ఎందుకు పనికిరాదు. నా సంపదంతా పోయినా ఈరోజు మీ దయ వల్ల నేనొక గొప్ప గుణపాఠం నేర్చుకున్నాను. మనిషి హోదా అనేది వడ్డించే కంచాల్లోనో వడ్డించే రకాల్లోనో ఉండదు. ఇతరులకు సాయం చేసే చేతుల్లో, పంచుకునే మంచి మనసులో ఉంటుంది. నేనీ క్షణం నుంచి నా అహంకారాన్ని వదిలేస్తున్నాను. నన్ను కూడా మీలో ఒకటిగా అంగీకరించండి. ఆ రోజు నుంచి గజేంద్రుల్లో పూర్తిగా మార్పు వచ్చింది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, పంచుకునే గుణమనేది సంపదలో కాదు, మంచి మనసులో ఉంటుంది. ఆపదలో ఆదుకునేవారే నిజమైన సంపన్నులు.